Today we are going to discuss about Bhakti movement. So the question is explain the main features of Bhakti, main features of Bhakti, and significance of Bhakti movement, significance of Bhakti movement. This is the question today. Explain the main features of Bhakti and significance of Bhakti movement. భక్తి తాలూకా మెయిన్ ఫీచర్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి భక్తి ఉద్యమం తాలూకా ప్రాముఖ్యతను తెలియజేయమన్నాడు. భక్తి ఈజ్ డిఫరెంట్, భక్తి మూమెంట్ ఇస్ డిఫరెంట్ అమ్మా. సో ఇక్కడ భక్తి అనేది మనకి డివోషన్, గాడ్ పట్ల కంప్లీట్గా మనం సరెండర్ అయి ఉండం, డివోషన్ ఆర్ లవ్ టు గాడ్ అండ్ భక్తి మూమెంట్. ఈ భక్తి తర్వాత కాలంలో భక్తి ఉద్యమంగా మారింది. సో ఇతను ఏమంటున్నాడు, భక్తికి మెయిన్ ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేసి భక్తి ఉద్యమానికి సిగ్నిఫికెన్స్ రాయమని చెప్తున్నాను అనమాట. ఎస్, అయితే మనం కమింగ్ టు ద భక్తి ఫస్ట్ అదే భక్తి మెయిన్ ఫీచర్స్ని తెలియజేసి భక్తి ఉద్యమం యొక్క ప్రాముఖ్యతను తెలియచేయండి. భక్తి ఉద్యమం తాలూకా ప్రాముఖ్యతని తెలియచేయండి. ఎస్, అయితే మనకి కాన్సెప్ట్ ఆఫ్ భక్తి అనేది, అసలు భక్తి కాన్సెప్ట్ ఆఫ్ భక్తి అయితే మీకు ఇంతకు ముందు తెలుసమ్మా, వేదాల్లో మనకి యజుర్వేదాలో ఉంది, దెర్ ఈజ్ నో డైరెక్ట్ కనెక్షన్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్ అండ్ గాడ్. ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ విత్ గాడ్ యూ హ్యావ్ టు పెర్ఫార్మ్ ది రిచువల్. యజుర్వేద ప్రకారం మనిషికి దేవుడికి మధ్య డైరెక్ట్ సంబంధం లేదు. సంబంధం కావాలంటే ఏం చేయాలి, ఒక రిచువల్ చేయాలి, ఏదైనా నువ్వు క్రతువు చేయాలి. ఎస్, ఓకేనా. కానీ మనకి అది ఏ మార్గా, దేవుని చేరుకోవడానికి 3 మార్గాలు ఉన్నాయమ్మా మనకి ఇప్పటివరకు. రిచువల్ మార్గ అంటే ఒక యజ్ఞయాగం చేసి వెళ్ళడం, యజుర్వేద ఇదే చెప్పింది, నీకు కనెక్షన్ కావాలంటే నువ్వు ఒక రిచువల్ చేయాలని. 2 జ్ఞాన మార్గ ఆది శంకరాచార్య జ్ఞాన మార్గ, జ్ఞానాన్ని పెంచుకో దేవుణ్ణి చేరుకొని. తర్వాత భక్తి మార్గ ఏమ్మా. అయితే మనకి ఈ భక్తి కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ ఆఫ్ భక్తి అనేది ఎప్పుడు మనకి వచ్చిందంటే ఇది ఏజ్ ఓల్డ్ వన్ అమ్మా. ఇది చాలా పాతది, ఏజ్ ఓల్డ్ వన్, చాలా మనకి ప్రాచీనమైనది ఈ కాన్సెప్ట్ అనేది, భక్తి కాన్సెప్ట్ అనేది. మరి మొట్టమొదటిసారిగా ఎక్కడ కనిపించిందంటే శ్వేత సతార ఉపనిషత్తులో మనకి మొట్టమొదటి కనబడుతుంది. శ్వేత SVETE శ్వేత స్వతార ఉపనిషత్. మనకు తెలుసు కదా 108 ఉపనిషత్స్ ఉన్నాయి, అందులో ఒక ఉపనిషత్ శ్వేత స్వతార. మొట్టమొదటిగా ఈ భక్తి కాన్సెప్ట్, భక్తి అనేది మనకు శ్వేత సతార ఉపనిషత్తులో కనబడుతుంది. అయితే ఇది ఇలా మనకి 11వ శతాబ్దానికి వచ్చేసరికి, 11వ శతాబ్దం అంటే 11th century ADకి వచ్చేసరికి ఈ భక్తి అనేది ఏదైతే కాన్సెప్ట్ ఉందో అది భక్తి ఉద్యమంగా మారిందమ్మా. భక్తి ఉద్యమంగా మారింది. ఇనీషియల్గా ఈ 11th centuryలో ఈ భక్తి అనేది మనకి రామానుజాచార్య స్టార్ట్ చేశారు. రామానుజాచార్య 11వ శతాబ్దంలో రామానుజాచార్య స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ ఇది మనకి ఏంటంటే సౌత్ ఇండియాలో తమిళనాడు ఈ ప్రాంతంలో 11వ శతాబ్దంలో మొదలై 13వ శతాబ్దంలోకి మహారాష్ట్ర ప్రాంతానికి వెళ్ళి 15వ శతాబ్దంలోకి ఉత్తర భారతదేశంలోకి చేరుకుందాం. ఈ భక్తి కాన్సెప్ట్, భక్తి అనేది 11వ శతాబ్దంలో సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో స్టార్ట్ అయ్యి తమిళనాడు ఆ ప్రాంతంలో 13వ శతాబ్దానికి మహారాష్ట్రకి వెళ్ళి అలా ఎక్స్పాండ్ అవుతూ 15వ శతాబ్దానికి ఇది ఉత్తర భారతదేశానికి వెళ్ళిపోయింది. అంటే భక్తి అనేది భక్తి ఉద్యమంగా ఎప్పుడు మారింది అంటే మనకి 11వ శతాబ్దంలో మారింది. అయితే ఈ భక్తి అనేది ఏదైతే ఉందో ఇది మెయిన్గా స్ట్రాంగ్లీ కండెమ్ చేసినటువంటి విషయాలు ఏంటంటే రిచువల్స్ అమ్మా. రిచువల్స్ అంటే ఏంటి, క్రతువులు అంటే యజ్ఞయాగాలు, కర్మకాండాలు, సంస్కారాలు, ఇవన్నీ ఇంట్లో చేసేదాన్ని మనం సంస్కారం అంటాం. డొమెస్టిక్ రిచువల్స్ మనకు వేదాల్లో చెప్పుకున్నాం 16 సంస్కారాలు ఉన్నాయని. ఏంటవి, గర్భధాన టు అంత్యేష్య 16 రిచువల్స్. సో మనకి బయటన ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ కింగ్స్ పెర్ఫార్మ్ ది సమ్ రిచువల్స్, అశ్వమేధ యాగ, రాజసూయ యాగ, వాజపేయి యాగ, ఇట్లాంటివన్నీ రిచువల్స్, క్రతువులు. స్ట్రాంగ్లీ కండెమ్ ది రిచువల్స్, క్రతువుల్ని. భక్తి అనేది స్ట్రాంగ్లీ కండెమ్ ది రిచువల్స్.
అండ్ బ్రాహ్మణికల్ సుప్రిమసీ అమ్మా. బ్రాహ్మణికల్ సుప్రిమసీ అంటే బ్రాహ్మణ ఆధిపత్యం. బ్రాహ్మణికల్ సుప్రిమసీ, బ్రాహ్మణ ఆధిపత్యం. స్ట్రాంగ్లీ కండెమ్ ది రిచువల్స్ అండ్ బ్రాహ్మణికల్ సుప్రిమసీ. ఈ రెండిటిని నిరసించింది, స్ట్రాంగ్లీ కండెమ్ చేసింది. ఏది? భక్తి. ఒకటి బ్రాహ్మణ ఆధిపత్యం, రెండు రిచువల్స్. అయితే భక్తి ఎంపసైజ్డ్ డివోషన్, డివోషన్ టు గాడ్, డివోషన్ టు గాడ్, డివోషన్ టు గాడ్. ఇట్ ఎంపసైజ్డ్ డివోషన్ టు గాడ్. దేవుడి పట్ల భక్తి ఉండాలి, లవ్ ఉండాలి, ఎట్లా ఉండాలి, ఇది ఇంపార్టెంట్, అంతేకాని ఇవి కాదు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగిందమ్మా. డివోషన్ టు గాడ్, దేవుని పట్ల భక్తి కలిగి ఉండాలి దేవుణ్ణి చేరుకోవాలంటని. అయితే మనకి ఇక్కడ రామానుజాచార్య మనకి ఫౌండర్ ఆఫ్ ది భక్తి మూమెంట్గా మనం చెప్తాం అమ్మా. ఫౌండర్ ఆఫ్ ద భక్తి మూమెంట్, భక్తి ఉద్యమ పితగా మనం రామానుజాచార్య గారిని చెప్తాం. రామానుజాచార్యని, ఇతను శ్రీపెరంబుదూర్ తమిళనాడులో పుట్టాడు. అక్కడి నుంచి శ్రీరంగపట్నంలో వైష్ణవ టెంపుల్లో ఇతను పూజారిగా చేసేవాడమ్మా. రీసెంట్గా మీకు తెలుసు, ముచ్చింతల్లో ఇతని విగ్రహాన్ని పెట్టారు. స్టేటస్ ఆఫ్ ఈక్వాలిటీ వైష్ణవ టెంపుల్లో. వైష్ణవ టెంపుల్లో పూజారిగా చేసేవాడు 11వ శతాబ్దంలో. అయితే ఇతను ఏంటంటేనమ్మా, ఆది శంకరాచార్య చెప్పినటువంటి అద్వైత ఫిలాసఫీ ఏదైతే ఉందో, అద్వైత ఫిలాసఫీ ఏదైతే ఉందో దానికి చిన్న మోడిఫికేషన్స్ చేసి అతను విశిష్ట అద్వైత ఫిలాసఫీ చెప్పారమ్మా. విశిష్ట అద్వైత. ఎవరైతే ఫౌండర్ ఆఫ్ ది భక్తి మూమెంట్ ఉన్నాడో, భక్తి ఒక కాన్సెప్ట్ నుంచి ఒక ఉద్యమంగా మారిందమ్మా. ఎస్ అంటే ఏంటి ఉద్యమంగా మారిందంటే అది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఎస్, విశిష్ట అద్వైత ఫిలాసఫీ అని చెప్పారమ్మా. విశిష్ట అద్వైత చూడండి, ఆది శంకరాచార్య అద్వైత. సో చిన్న మోడిఫికేషన్ చేసి ఇతను విశిష్ట అంటే కొన్ని గుణాలని కలిపాడు అనమాట. ఎవరికి? ఈ అద్వైత కాన్సెప్ట్. అద్వైత అంటే ఏంటమ్మా? నో టు ఓన్లీ వన్, అంటే ఆత్మ పరమాత్మ అనేవి రెండు లేవు, ఒకటే, అది పరమాత్మే అని శంకరాచార్య చెప్పాడు. దానికే విశిష్ట అద్వైత అనే ఇది చెప్పడం జరిగింది. అంటే మనకి ఈ ఎవరైతే పరమాత్మ ఉన్నారో అతనికి కొన్ని గుణాలని ఇవ్వడం అనేది జరిగిందమ్మా. ఎస్. ఇకపోతే ఇట్లా మనకి ఈ ఫౌండర్ గురించి మనకు తర్వాత చాలామంది మనకి ఈ భక్తి ఉద్యమకారులు అనేవాళ్ళు ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ భక్తి ఉద్యమకారులు ఏం చేశారంటే దే అపోజ్డ్ ది సోషల్ అండ్ రిలీజియస్ డిస్క్రిమినేషన్ అమ్మా. దే అపోజ్డ్ ది సోషల్ అండ్ రిలీజియస్ డిస్క్రిమినేషన్. రిలీజియస్ డిస్క్రిమినేషన్, సోషల్ అండ్ రిలీజియస్ డిస్క్రిమినేషన్. సామాజిక మతపరమైన డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో, వివక్షతలు, వాటిని వీళ్ళు అపోజ్ చేశారు. వాటిని వీళ్ళు అపోజ్ చేశారు. అయితే మీరు ఒకటి గుర్తుంచుకోవాలమ్మా, మనకి ఈ మధ్యయుగాల కాలంలో స్టార్ట్ అయినటువంటి, తొలి మధ్యయుగాల కాలంలో స్టార్ట్ అయినటువంటి భక్తి ఉద్యమం కానీ లేకపోతే సూఫీ ఉద్యమం కానీ చేసినట్టు పనులు ఏంటంటే, ఇవి భక్తి ఉద్యమం హిందూ మతములో ఉండేటటువంటి ఎట్రోడెక్స్ ఉంటారు చూసారా, మార్పును కోరుకునేవారు, వాళ్ళని సంఘ సంస్కర్తలు అంటాం. వాళ్ళు హిందూ మతంలో ఉండేటటువంటి సామాజిక మతపరమైన వివక్షతలను తొలగించి హిందూ మతాన్ని ఎక్కువ మందికి అందేటట్టు చేయడం. సూఫీజం కూడా అంతేనమ్మా. సూఫీజం అనేది రిఫార్మ్ మూమెంట్ ఆఫ్ ఇస్లాం. ఇస్లాంలో ఉండే సామాజిక మతపరమైన ఏవైనా వివక్షతలు ఉంటే వాటిని తొలగించి ఇస్లాం మతాన్ని క్లీన్ చేయడం. అంటే క్లీన్ అంటే ఇస్లాం మతంలోకి ఎక్కువ మంది వచ్చేటట్టు చేయడం, స్ట్రాంగ్ చేసి ఎక్కువ మంది వచ్చేటట్టు చేయడం. ఆమె క్లియర్? ఎస్. అంటే హిందూ భక్తి ఉద్యమం, సూఫీ ఉద్యమం అనేవి ఇవేమి మనకి జనరల్గా కొత్త మతాలు కాదు. హిందూ మతంలో మార్పును కోరడానికి భక్తి ఉద్యమం, అలాగే ఇస్లాంలో మార్పును కోరడానికి సూఫీ మతం వచ్చాయి. ఈ 2 పాయింట్స్ అయితే గుర్తుంచుకోవాలి, సోషల్ అండ్ రిలీజియస్. ఇక్కడ మనం భక్తి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సోషల్ అండ్ రిలీజియస్ డిస్క్రిమినేషన్. మరి ఏంటి ఇదేంటి మనకు ముఖ్యంగా ఏంటంటే, ఫస్ట్ మనకి హిందూ మతంలో ఉండేది ఏంటమ్మా? క్యాస్ట్ అంటే పై కులాలు, కింద కులాలు, ఇలా ఏవైతే ఉన్నాయో క్యాస్టిజం హిందూ మతంలో అది ఎక్కువగా ఉంటుంది.
సో అట్లా మనకి ఇది లాటర్ వేదిక్ పీరియడ్ నుంచి వస్తుంది. సో ఇట్లా కుల వ్యవస్థని వీళ్ళు ఖండించారమ్మా, డిస్క్రిమినేషన్ అండ్ ఖండించారు. అలాగే సోషల్ ఇన్ఈక్వాలిటీ, సోషల్ ఇన్ఈక్వాలిటీ, సోషల్ ఇన్ఈక్వాలిటీ, సామాజిక అసమానతను ఖండించారు. సోషల్ ఇన్ఈక్వాలిటీ ఈ రెండు మెయిన్గా క్యాస్టిజంని ఖండించారు, కుల వ్యవస్థను. అలాగే సోషల్ ఇన్ఈక్వాలిటీ, సామాజిక అసమానతల్ని ఖండించారు. ఇట్లా అందరూ ఒకటే అనే భావన తీసుకొచ్చారు. రిచ్ పూర్, అలాగే అప్పర్ క్యాస్ట్ లోయర్ క్యాస్ట్ అట్లాంటిది ఏమీ లేదు, అందరూ ఒకటే అని. ఓన్లీ వీళ్ళు చెప్పడమే కాదు, వీళ్ళు దీన్ని ఎట్లా తీసుకెళ్లారమ్మా, ప్రజల్లోకి తీసుకెళ్ళిపోయారు. ప్రజల్లోకి ఒక మూవీ అయినా ఒక మూమెంట్ అయినా సక్సెస్ అవ్వాలంటే ఏముండాలి, మాసెస్ ఎక్కువ ఉండాలి, అంటే నెంబర్ ఎక్కువ ఉండాలి. ఆరు గట్టిగా పెట్టమ్మా. ఇప్పుడు మూవీ సక్సెస్ అవ్వాలనుకోండి, ఎక్కువ నెంబర్ వెళ్ళాలి. ఓన్లీ టాప్ క్లాస్ వాళ్ళే వెళ్ళి కూర్చుంటే సక్సెస్ అవ్వదు. వాళ్ళు ఏం చేస్తారు, ఒకసారి కూర్చుంటారు, సినిమా చూసి వచ్చేస్తారు. అదే జనరల్గా మాస్ వెళ్ళారనుకోండి, ఒకసారి చూస్తారు, బాగుంది అనుకోండి, మళ్ళీ 10 మందిని తీసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కూడా మనకి ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్లో సక్సెస్ అవ్వలేదు, థర్డ్ పేజ్లో సక్సెస్ అయింది. అట్లాగే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ కూడా ఫస్ట్ పేజ్ అంటే మితవాదులు అతివాదులు అప్పుడు సక్సెస్ అవ్వలేదు, గాంధీవాదంలో సక్సెస్ అయింది. ఎందుకు కారణం, గాంధీ గారు మాస్ లీడర్, ఎక్కువ మంది ప్రజల్లోకి వెళ్ళిపోయారు. మనకి మితవాదులు చేసినప్పుడు ఓన్లీ అర్బన్ అప్పర్ క్లాస్ పీపుల్ మాత్రమే పార్టిసిపేట్ చేశారు. అదే అతివాదులు చేసినప్పుడు అర్బన్ అప్పర్ క్లాస్, మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్ చేశారు, పార్టిసిపేట్ చేశారు. అదే గాంధీ గారు చేసినప్పుడు అర్బన్ ఆల్ 3 క్లాసెస్, రూరల్ ఆల్ 3 క్లాసెస్, అప్పర్ మిడిల్ అండ్ లోయర్ పార్టిసిపేట్ చేస్తారు. అంటే మూవీ కానీ మూమెంట్ కానీ సక్సెస్ అవ్వాలంటే ప్రజల్లోకి వెళ్ళాలి. అది గమనించారమ్మా ఎవరు, ఈ భక్తి సెయింట్స్. ఏదో మేము ఇంటెలిజెంట్ గ్రూప్కి వెళ్తేనే అవుతుందని కాదు, ఈ విషయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలు తిరుగుబాటు చేసేటట్టు చూడాలండి. సో వాటిని వీళ్ళు పాటల ద్వారా కూడా తీసుకెళ్లారమ్మా. పాటల ద్వారా మనకు తెలుసు కదా, ఎక్కువగా ఎట్లా వెళ్తాయి మనకి, సాంగ్స్ ద్వారానే. ఎస్, మనకి ఎలక్షన్స్ అప్పుడు ఏం చేస్తారు, అన్నకు ఓటేయండి అని సాంగ్స్ పాడుతుంటారు, మీరు గమనించి ఉంటారు. పాటల ద్వారా ఇలా వాళ్ళ భాషలో, సామాన్య ప్రజల భాషలో వాటిని తీసుకెళ్ళడం అనేది జరిగింది. అంటే వెర్నాకులర్ లాంగ్వేజెస్, లోకల్ లాంగ్వేజ్ ఏమా, ఇట్లా ఈ రెండు. ఇంతే కాకుండా వీళ్ళకి శిష్యులుగా, శిష్యులుగా వీళ్ళు ఏంటంటే క్రింద కులాల వారిని తీసుకున్నారమ్మా. క్రింద కులాల వారిని తీసుకున్నారు. బై యాక్సెప్టింగ్ అన్టచబుల్స్ యాజ్ దేర్ డిసైపుల్స్. ఏమా, ఏం చేశారు, ఈ రెండు మాత్రం కాకుండా వాళ్ళు మనం చూసినట్టయితే భక్తి ఉద్యమాన్ని దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశానికి తీసుకెళ్ళినటువంటి రామానుజాచార్య వేరు, రామానంద వేరమ్మ. రామానుజాచార్య 11వ శతాబ్దం, రామానంద 14-15వ శతాబ్దాలు. రామానంద ఈ దక్షిణ భారతదేశ భక్తి ఉద్యమాన్ని ఉత్తర భారతదేశానికి తీసుకెళ్ళాడు. ఎస్, సో ఇతనికి 12 మంది డిసైపుల్స్ ఉండేవారు. సో వాళ్ళందరూ వివిధ రకాల క్యాస్ట్ల నుంచి ఉండేవారు. అందులో ఒకరు మనకు తెలుసు, కబీర్ వీవర్స్ కమ్యూనిటీ అంటే బట్టలు నేసేవారమ్మా. రామానంద శిష్యుల్లో 12 మందిలో ఒకరు కబీర్. చాలా మంది బచ్చర్ కూడా ఉన్నాడు, సో బార్బర్ ఉన్నాడు. ఇట్లా అందరూ అంటే కింద కులాల వారిని వీళ్ళు డిసైపుల్స్గా యాక్సెప్ట్ చేయడం ద్వారా, అంటే జనరల్గా ఈ రిఫార్మర్స్ బ్రాహ్మణ కులాల వారు ఉంటారు, వాళ్ళు కింద కులాలను యాక్సెప్ట్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా అందరూ యాక్సెప్ట్ చేస్తారు. అట్లా సో ఇందులో మనకు ముఖ్యంగా కబీర్ ఉంటాడు, అతను వీవర్స్ కమ్యూనిటీ. అయితే భక్తి ఉద్యమం మనకి ఎట్లా అంటేనమ్మా, సో 2 రకాలుగా మనకు స్టార్ట్ అయిందమ్మా. ఒకటి సగుణ, 2 నిర్గుణ. సగుణ అండ్ నిర్గుణ భక్తి ఉద్యమం. సగుణ అంటే ఏంటంటమ్మా, రూపం కలిగినటువంటి దేవుణ్ణి పూజించడం. సగుణ పర్సానిఫికేషన్ గాడ్. నిర్గుణ అంటే ఫామ్లెస్ గాడ్. నిర్గుణ అంటే ఫామ్లెస్ గాడ్, అంటే రూపం లేనటువంటి దేవుడు. వీళ్ళు ఏమనుకుంటారంటే గాడ్ ఈజ్ ఓమ్ని ప్రజెంట్ అనుకుంటారమ్మా. గాడ్ ఈజ్ ఓమ్ని ప్రజెంట్ అంటే సర్వాంతర్యామి అని. గాడ్ ఎక్కడ ఈ ఫ్యాన్లో ఉన్నాడంటే ఉన్నాడు అనుకుంటారు, అందుకే వాళ్ళు ఒక రూపాన్ని ఇవ్వరు. ఎస్, ఈ నిర్గుణ భక్తి సెయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక రూపాన్ని ఇవ్వరు, వాళ్ళు ఈ లైట్లో ఉన్నారంటే ఉన్నారంటారు. అంటే గాడ్ ఈజ్ ఓమ్ని ప్రజెంట్, సర్వాంతర్యామి. సో
ఇక్కడ సగుణ పర్సానిఫికేషన్ గాడ్, అంటే ఒక హ్యూమన్ రూపం ఇచ్చి, హ్యూమన్ యాట్రిబ్యూట్స్ ఇచ్చి, హ్యూమన్ క్వాలిటీస్ ఇచ్చి ఇలా తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి జనరల్గా ఏం జరుగుతుంది, ఐడిల్ వర్షిప్ అంటుంది, విగ్రహారాధన జరుగుతుంది, ఐడిల్ వర్షిప్. సో ఎట్లాంటి ఇక్కడ ఏమి మనకి హ్యూమన్ యాట్రిబ్యూట్స్ కానీ హ్యూమన్ క్వాలిటీస్ కానీ ఇవేమి ఉండవు. క్లియర్ ఈ పాయింట్ మా సగుణ అండ్ నిర్గుణ. ఎస్. అయితే మనకు ముఖ్యంగా ఎక్కువ మంది సెయింట్స్ సగుణ భక్తి సెయింట్స్ అమ్మ, చాలా తక్కువ మంది నిర్గుణ. కబీర్, దాదు దయాల్, నామ్దేవ్, దాదు దయాల్, నామ్దేవ్ అండ్ గురునానక్, ముఖ్యంగా వీళ్ళు నిర్గుణ సెయింట్స్ అమ్మ. కబీర్, దాదు దయాల్, వీళ్ళు నలుగురిని గుర్తుంచుకుంటే రిమైనింగ్ ఆల్మోస్ట్ ఆల్ అందరు కూడా మనకి సగుణ సెయింట్స్. ఈ రోజుకి మనం ఏది నమ్ముతున్నాం, సగుణ నమ్ముతున్నాం. ఏమ్మా, దేవుణ్ణి ఒక రూపంలో పెట్టుకొని పూజిస్తుంటాం. అంటే జనరల్గా ఆబ్వియస్లీ సగుణ భక్తి సెయింట్స్ చాలా ఎక్కువ మంది ఉండేవారు. సో అదే రీజన్ అయ్యి ఉండొచ్చు, మై గెస్ ఇస్ రైట్. అయితే వీళ్ళు వెర్నాకులర్ లాంగ్వేజ్ని వాడేవారు, మా సాంస్క్రిట్ను వాడేవారు కాదు. ఎవరు ఈ భక్తి ఉద్యమకారులు వెర్నాకులర్ లాంగ్వేజ్ అంటే ఏ ఏరియా వెళ్తే ఆ ఏరియా భాషలో మాట్లాడేవారు, ఆ ఏరియా భాషలో బోధనలు చేసేవారు. వీళ్ళు సాంస్క్రిట్ అంటే జనరల్గా బ్రాహ్మణ్స్ ఏంటమ్మా, వాళ్ళు ఎలైట్, సాంస్క్రిట్ అనేది ఎలైట్ క్లాస్ బ్రాహ్మణ్ లాంగ్వేజ్ అయినా సరే వాళ్ళు మాట్లాడేవారు కాదు, వాళ్ళు సామాన్య మానవుల భాషలోనే మాట్లాడేవారు. ఇట్లా మనకి ఇదంతా మనకి అయితే మనకి భక్తి ఉద్యమ తాలూకా ప్రాముఖ్యత మనం చూసుకున్నట్టయితే, అంటే ఇంపార్టెన్స్ ఆర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది భక్తి ఉద్యమ ప్రాముఖ్యత. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇదంతా మనకు భక్తిలోనే వస్తుంది మా కాన్సెప్ట్. భక్తిలో వచ్చి మనకు భక్తి ఉద్యమం స్టార్టింగ్ వస్తుంది, భక్తిలో వచ్చి భక్తి ఉద్యమం స్టార్టింగ్ అంటే భక్తి సగుణ నిర్గుణ, సో భక్తి ఉద్యమకారులు అట్లా. అయితే మనకి ఈ భక్తి ప్రాముఖ్యత మనం చూసుకున్నట్టయితే, సిగ్నిఫికెంట్ చూసుకుంటే, భక్తి సిద్ధాంతాన్ని ప్రబోధించినటువంటి నాయకులందరూ తమ భావాల్ని ప్రజల భాషల్లో చేశారు. అదొక పాయింట్ ఇక్కడ రాసుకున్నారుగా, ఇదే పాయింట్. అది భక్తి ఉద్యమాన్ని ప్రబోధించిన నాయకులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ భావాల్ని, తమ బోధనల్ని ఇది ఫస్ట్ పాయింట్ ఇక్కడ రాశారు కదా, ప్రజల భాషల్లో ఏమ్మా, ప్రాంతీయ భాషలు, ప్రజల భాష, వెర్నాకులర్ లాంగ్వేజెస్, ఏదైనా తమిళనాడు అయితే తమిళ్లో బోధిస్తారు, అదే ఆంధ్ర వస్తే తెలుగులో బోధిస్తారు. ఎస్, ప్రజల భాషల్లో లేదా ప్రాంతీయ భాషల్లో. ఉదాహరణకి నామ్దేవ్ మరాఠీలో బోధించడం, నామ్దేవ్ మరాఠీ ఎగ్జాంపుల్స్, మరాఠీ. కబీర్ హిందీ, చైతన్య బెంగాలీ, శంకర్ దేవ్ అస్సాం. ఇలా ఎవరికి వాళ్ళు ఈ భక్తి ఉద్యమ భావాలని వాళ్ళ ఏరియాలో వాళ్ళ భాషల్లో వీళ్ళు చేయడం జరిగింది. అంతేకాకుండా మనకి భగవద్గీత అలాగే పురాణాలు, మనకు భగవద్గీత తెలుసు కదమ్మా, భగవద్గీత అసోసియేటెడ్ విత్ ది మహాభారత. ఈ 18 పర్వాస్లో 6th పర్వాలో భగవద్గీత ఉంటుంది. మహాభారత 18 పర్వాస్ అయితే 6th పర్వ భీష్మ పర్వ. ఈ భీష్మ పర్వాలో భగవద్గీత ఉంటుంది. అయితే ఈ భగవద్గీత పురాణాలు ఇవి ఈ కాలంలో లోకల్ లాంగ్వేజ్, స్థానిక భాషల్లో రాయబడ్డాయమ్మా, దీనివల్ల ప్రజలందరూ చదువుకొని అవేర్నెస్ వాళ్ళు వచ్చింది. ఈ భగవద్గీత పురాణాలు అనేవి ఈ కాలంలో మనకి ప్రాంతీయ భాషల్లోకి తర్జుమా చేయబడ్డాయి. సో దాని ద్వారా స్థానిక భాషల్లో ప్రతి ఒక్కరూ చదవడానికి అనువుగా ఉంటుంది. భగవద్గీత ఇంతకుముందు చదవాలనుకోండి సాంస్క్రిట్లో ఉండేది, ఎట్లా చదివేవారు, కష్టం. మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, భగవద్గీతని ఇంగ్లీష్లోకి చార్లెస్ విల్కిన్స్ ట్రాన్స్లేట్ చేశాడు, అతను ఇండాలజిస్ట్ అంటారని.
అయితే ఈ భక్తి సూత్రాలు ఏవైతే ఉన్నాయో, ఈ నామ్దేవ్ కానీ కబీర్ కానీ చెప్పినటువంటి భక్తి సూత్రాలు ఏవి ఉన్నాయో, ఇవన్నీ కూడా వెనకబడిన తరగతుల ప్రజలు ఎవరైతే ఉన్నారో, వెనకబడిన తరగతుల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాంఘిక సమానత్వాన్ని పొందడానికి ఉపయోగపడ్డాయమ్మా. సాంఘిక సమానత్వం. ఇంతకుముందు అయ్యగారు అనుకొని వంగి ఉండేవారు, అట్లా కాకుండా మనుషులందరూ ఒకటే. ఎందుకంటే కుల వ్యవస్థను కంప్లీట్ కండెమ్ చేశారు. అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అలా సిస్టమ్ ఏం లేదు, అందరూ ఒకటే. కాబట్టి ఈ భక్తి ఏదైతే ఉందో బోధించి నామ్దేవ్, కబీర్, రామానంద ఎక్కడమ్మా? రామానంద నార్త్ ఇండియాలో బోధించాడు. రామానంద నార్త్ ఇండియాకి తీసుకెళ్ళి నార్త్ ఇండియాలో బోధించాడు. సో ఇట్లా వీళ్ళు బోధించినటువంటి ఈ భక్తి సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి సాంఘిక సమానత్వం, అంటే సోషల్ స్టేటస్ ఏదైతే ఉందో అది మిగతా వాళ్ళతో మనకి ఈక్వల్గా ఉంది. ఎవరు? ఈ వెనకబడిన తరగతుల ప్రజలు. సో ఒక రకంగా చూడాలంటే ఈ వెనకబడిన తరగతుల ప్రజలు, సో మనకి క్రిస్టియన్స్ ఎట్లయితే జీసస్ క్రైస్ట్ని చూస్తారో అంటే గాడ్గా, అట్లాగే వెనకబడిన తరగతి ప్రజలు కబీర్ని అలాగే క్రీస్తులాగే చూశారమ్మా. అంటే క్రైస్తవులకి జీసస్ క్రైస్ట్ ఎట్లానో అట్లాగే వెనకబడిన తరగతి ప్రజలకు కబీర్ అట్లానే కనిపించాడు. అయితే ఒక పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి, జనరల్గా ఈ సాంఘిక సంస్కర్తలు లేదా సంస్కర్తలు అనేవాళ్ళు మెయిన్ ఎవరుంటారమ్మా? అప్పర్ క్యాస్ట్ వాళ్ళే ఉంటారమ్మా. మెయిన్ అప్పర్ క్యాస్ట్ వాళ్ళే ఉంటారు, ఉన్నత కులాల వారు ఉంటారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్నత కులం వారు మార్పును కోరుకుంటేనే అవుతుంది. ఇప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ గారు, కందుకూరి వీరేశలింగం పంతులు గారు వీళ్ళందరూ ఎవరు? ఏమ్మా? కానీ ఆ ఉన్నత కులాల్లోనే ఎవరో ఒకరు బయటకు వస్తారు. ఇప్పుడు ఉన్నత కులాల్లో రాజా రామ్మోహన్ రాయ్ గారు ఎట్లా వచ్చారు? 19వ శతాబ్దంలో వచ్చి అతను మార్పును కోరుకుంటేనే అవుతుంది. ఆ రోజుల్లో కింద కులాల వాళ్ళు స్టార్ట్ చేస్తే అవుతుందా? అవదు. కానీ వీళ్ళు ఉన్నత కులాలు వచ్చి ఏం చేస్తారు? కింద కులాల వాళ్ళని డిసైపుల్స్గా తీసుకుంటారు. అది గట్టిమైన పాయింట్. కానీ అలాగని ఉన్నత కులాలు అందరూ కోరుకోరమ్మా, ఏదో 1% పీపులే కోరుకుంటారు మార్పు అనేది. అయితే మనకి ఇక్కడ జనరల్గా స్టార్ట్ చేసింది ఇక్కడ ఉన్నత కులాల వాళ్ళు అయినప్పటికీ ఏమ్మా, సో ఏం చేశారు వాళ్ళు? ప్రజలందరూ సమానమే, అంటే వీళ్ళందరూ ఎవరు? అప్పర్ క్యాస్ట్లో హెట్రోడెక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అంటే మార్పును కోరుకునేవారు ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తే ఇంకా ఉన్నత కులాల్లో ఉండే మార్పు కోరుకోని వారు ఆర్థోడాక్స్ వాళ్ళు ఏం చేశారంటే ఈ ఉద్యమాన్ని వ్యతిరేకించారమ్మా. అంటే ఉన్నత వర్గాల వారు దేన్నమ్మా? ఈ ఉద్యమాన్ని వ్యతిరేకించి సాంప్రదాయాన్ని గౌరవించారు. ట్రెడిషన్ సిస్టమ్ ఎప్పటి నుంచో వస్తున్న ట్రెడిషన్ ఏదైతే ఉందో దాన్ని గౌరవించారు. ఏంటి ట్రెడిషన్ అంటే? ఇప్పుడు క్యాస్ట్ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర లైన్గా ఉండాలి, పెద్ద కులాలు కింద కులాలు ఉండాలి. మీకు తెలుసు కదా, ఈవెన్ మనకి 1857 సిపాయి రివోల్ట్లో ఈ పాయింట్ మీరు జస్ట్ గుర్తుంచుకోండి, రాయొద్దు. 1857 సిపాయి రివోల్ట్లో బ్రాహ్మణులు కూడా తిరుగుబాటు చేశారు. ఎందుకు? బ్రాహ్మణ్స్ ఆల్సో పార్టిసిపేటెడ్, ఆర్థోడాక్స్ బ్రాహ్మణ్స్. ఎందుకు? అరే మీరెవర్రా మా సతీ సాగమనాన్ని ఆఫ్ చేయడానికి? ఎవరి మీద? బ్రిటిష్ వాళ్ళ మీద. మాకు ఇది సోషల్ కష్టం, సామాజిక ఆచారం ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తుంది. మీరెవర్రా విడోకి మళ్ళీ పెళ్లి చేయడానికి? విడో రీమ్యారేజ్ యాక్ట్ అని వచ్చింది, మీరు చదివారు కదా, ప్రిలిమ్స్లో చదివి ఉంటారు. సో మీరెవరు విడో రీమ్యారేజ్ యాక్ట్ తీసుకురావడానికి? ఎవరి బ్రాహ్మణ్స్? ఆర్థోడాక్స్ బ్రాహ్మణ్స్. అంటే వాళ్ళు సమాజం ఎట్లా ఉందో అట్లానే ఉండాలి అనుకునేవాళ్ళు, మార్పును కోరుకునేవాళ్ళు కాదు. సో ఇప్పుడు మరి సమాజంలో ఉన్నత కులాల వాళ్ళు ఏం చేశారమ్మా? సాంప్రదాయాన్ని గౌరవించారు, వస్తున్న సాంప్రదాయాలను గౌరవించారు. కానీ గౌరవించి సంస్కర్తల ఉద్యమాన్ని వ్యతిరేకించారు. ఈ పాయింట్ మీరు రాయాలమ్మా. ఉన్నత వర్గాల వారు సాంప్రదాయాన్ని గౌరవించేవారు, అలాగే సంస్కర్తల ఉద్యమాన్ని వ్యతిరేకించారు. అంటే ఈ సంస్కర్తలు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని వ్యతిరేకించారు. కానీ జనరల్గా మళ్ళీ ఉద్యమం స్టార్ట్ చేసింది ఎవరు? అప్పర్ క్లాస్లో ఉండే ఒక 1% వర్గం. వాళ్ళు ఎవరు? హెట్రోడాక్స్, మార్పును కోరుకునే వాళ్ళు. ఓకేనమ్మా.
ఇది పాయింట్. అయితే వీళ్ళు ఈ భక్తి ఉద్యమకారులు సాంఘిక మత రంగాల్లో ఎనలేని సేవ చేశారమ్మా. రైట్ ద పాయింట్. సాంఘిక మత రంగాల్లో ఎనలేని సేవ చేయడం వల్ల ఏమైందంటే కర్మకాండలు, మంత్రతంత్రాలు, ఎనలేని సేవ చేయడం వల్ల కర్మకాండలు, మంత్రతంత్రాలు లేని సులభంగా ఆచరించగలిగిన మతాన్ని సంస్కర్తలు సృష్టించారు. ఏమా, సాంఘిక మత రంగాల్లో ఈ భక్తి ఉద్యమకారులు ఎనలేని సేవ చేయడం వల్ల వాళ్ళు ఎలాంటి హిందూ మతాన్ని సృష్టించారు? కర్మకాండలు, మంత్రతంత్రాలు లేని సులభంగా ఆచరించగలిగిన మతాన్ని సంస్కర్తలు సృష్టించారు. ఏమా, అంతే కదా. ఇప్పుడు చాలా మంది 6వ శతాబ్దంలో ఎందుకు బౌద్ధ మతం, జైన మతంలోకి జంప్ అయిపోయారు? ఎందుకు వెళ్ళిపోయారు 6th century BCలో చెప్పండి. ఇప్పుడు బ్రాహ్మణ మతం 1500 BC నుంచి 600 BC వరకు ఉంది. బ్రాహ్మణ మతం వేదిక్ పీరియడ్లో 1500 నుంచి 600 BC వరకు ఉంది. మరి 600 BCలో బౌద్ధ మతం, జైన మతాలు వచ్చాయి. జనాలు ఎందుకు ఇట్లా ఇటువైపు బౌద్ధ మతం, జైన మతంలో జాయిన్ అయిపోయారు? బ్రాహ్మణులో ఉండే అది ఏంటది, అక్కడ ఉండే ఏంటి, కర్మకాండలు, మంత్రతంత్రాలు, యజ్ఞయాగాలు ఇవన్నీ ఉంటాయి. అంటే క్లిష్టతరంగా ఉంటుంది మతం. దానికి బదులు మిడిల్ పాత్ అన్నాడు, మధ్య మార్గం అన్నాడు. కాబట్టి ఇటు జంప్ అయిపోయారు అందరూ. 400 ఏళ్ళ పాటు మనకి ఏంటి, మళ్ళీ పుష్యమిత్ర శృంగం వచ్చి మళ్ళీ 2 అశ్వమేధ యాగాలు చేసేవారికి అప్పటి వరకు ఏమమ్మా టాప్ బౌద్ధ, జైన మతాలే. కానీ డిక్లైన్ అయిపోయింది వన్స్ అగైన్. మళ్ళీ పుష్యమిత్ర శృంగతో ఇది 200 BCలో మళ్ళీ లేవడం అనేది జరిగింది. ఏంటమ్మా ఇదేంటి పరిస్థితి? ఎస్, కమింగ్ టు ద పాయింట్. అయితే ఇలా సులభంగా ఉంటే ఎవరైనా మతంలో ఉంటారు, అంతేగాని క్లిష్టంగా ఉంటే మతంలో ఉంటారా? ఉండరు. అయితే మీకు ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి. ఈ భక్తి ఉద్యమకారులు, సూఫీ ఉద్యమకారులు చేసింది ఏంటంటే ఆ మతాన్ని నుంచి వేరే మతం స్టార్ట్ చేయడం కాదు, ఆ మతాన్నే సులభతరం చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉంచి ఆ మతాన్ని స్ట్రాంగ్ చేయడం వీళ్ళు చేసింది. కానీ సాంప్రదాయవాదులు ఏమనుకున్నారు, వీళ్ళు మొత్తం అంతా చెడగొట్టేస్తున్నారు సమాజాన్ని, దీన్ని అని చెప్పి వాళ్ళు సంస్కృతుల మీద వ్యతిరేకం తెచ్చారు. వీళ్ళేమంటారు, అట్లా కాదు బాబు, మన మతాన్ని స్ట్రాంగ్ చేస్తున్నాం, మన మతంలో ఉండే బలహీనతలను తీసేసి మిగతా మతాలతో మన మతం కాంపిటేటివ్ ఇచ్చినట్టు చేస్తున్నాం అనేది ఈ పాయింట్. ఇది వాళ్ళకి అర్థం కాలేదు. ఎస్, అయితే హిందూ మతాన్ని సులభతరం చేయడం వల్ల చాలా మంది హిందూ మతాన్ని ఆచరించగలిగారు. నెక్స్ట్ పాయింట్, హిందూ మతాన్ని సులభతరం చేయడం వల్ల చాలా మంది హిందూ మతాన్ని ఆచరించగలిగారు. అంటే వాట్ యూ కెన్ అండర్స్టాండ్ హియర్ ఈజ్, వీళ్ళు ఏం చేశారమ్మా, సాంఘిక సంస్కర్తలు హిందూ మతాన్ని స్ట్రాంగ్ చేశారు. ఎస్, ఇంకొక పాయింట్ రాసుకోండి. స్వార్థ చింతనతో కూడిన పౌరోహితుల జోక్యం లేకుండా, అంటే ఎవరైతే సెల్ఫిష్ ప్రీస్ట్ ఉంటారో వాళ్ళ ప్రమేయం లేకుండా, స్వార్థ చింతనతో కూడిన పౌరోహితుల జోక్యం లేకుండా, ఎవరైతే స్వార్థ చింతన ఉంటారో అటువంటి పౌరోహితులమ్మ, అందరూ కాదు, పౌరోహితుల జోక్యం లేకుండా, ఉన్నత కులాలు, తక్కువ కులాలు అనే భేదం లేకుండా, ఎందుకంటే వీళ్ళు కంప్లీట్గా క్యాస్టిజాన్ని మనం చెప్పుకున్నాం, కంప్లీట్గా వీళ్ళు క్యాస్టిజం మీద ఉండొద్దు అని. ఉన్నత కులాలు, తక్కువ కులాలు అనే భేదం లేకుండా ప్రజలందరూ, కంటిన్యూ స్టేట్మెంట్, ప్రజలందరూ భగవంతుని ఆరాధించి అతను చేరుకోవడానికి భక్తి ఉద్యమం అవకాశాన్ని కల్పించింది. ఏమా, ఎస్, చూసారా మీరు? ఈ పాయింట్ అర్థమైంది మీకు ఎట్లా? అంటే మతంలో ఉన్న సామాజిక మతపరమైన భేదాలని తొలగించి. అయితే మనం భక్తి ఉద్యమాన్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇది మత రంగంలో కంటే సాంఘిక రంగంలోనే గొప్ప పరిణామాలను సాధించింది. ఎస్, భక్తి ఉద్యమం మత రంగంలో కంటే, ఇది రిలీజియస్ మూమెంట్ కంటే కూడా మత రంగంలో కంటే సాంఘిక రంగంలో ఆనాటి సంస్కర్తలు గొప్ప పరిణామాలను సాధించగలిగారు.
సాంఘిక రంగంలో అంటే సోషల్ సమాజంలో ఎక్కువ. చూడండి ఇక్కడ వెర్నాకులర్ లాంగ్వేజ్లోకి వచ్చే భగవద్గీత పురాణాలు ప్రజలందరూ చదువుకోవచ్చు. వీళ్ళు ప్రబోధాలు బోధనలు కూడా లోకల్ లాంగ్వేజ్ ఉన్నాయి, ప్రజలందరికీ అర్థమయ్యే భాషలో. ఇంతకుముందు ఏంటమ్మా సంస్కృతి ఉండేది, అవి ఏంటో అని ప్రజలందరూ భయపడేవారు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు భగవద్గీత సంస్కృతంలో ఉండే అందరూ భయపడేవారు, అమ్మో అందులో ఏముంటాయో మనం చదవకూడదేమని. కానీ ఇప్పుడు అవి సామాన్య భాషలోకి వచ్చేసరికి వాళ్ళకి అర్థమైపోతుంది, ఓహో ఇందులో ఇట్లా ఉంది కానీ వీళ్ళే వక్రీకరించి చెప్తున్నారు అన్న విషయం తెలిసిపోయిందమ్మా. ఎస్. అయితే సమానత్వం ఐక్యత అనేవి, సమానత్వం రైట్ ఆన్ ద పాయింట్. నెక్స్ట్ పాయింట్, సమానత్వం ఐక్యత, ఈక్వాలిటీ అండ్ యూనిటీ. సమానత్వం ఐక్యత ఏమా, ఫస్ట్ సమానత్వం ఎలా, ఈ వర్ణ సిస్టమ్ లేదు, క్యాస్ట్ ఇట్లా ఏం లేదు, అది సమానత్వం. ఐక్యత యూనిటీ, అందరూ మొత్తం. మనకి రామానందకున్న శిష్యులు అయితే అన్ని రకాల వాళ్ళు ఉంటారు, మనకి ప్రిన్స్ నుంచి రాకుమారుడి నుంచి మనకి మాంసం కొట్టేవాళ్ళకి అందరూ. ఎస్. అయితే ఈ సమానత్వం క్యాస్టిజం ఖండించడం వల్ల సమానత్వం వచ్చింది. ఐక్యత అందరూ ఒకే చోట చూడడం వల్ల యూనిట్ వచ్చింది. సమానత్వం ఐక్యత భారతీయ సమాజాన్ని శాంతియుత అదృశ్యమైన పద్ధతుల్లో విప్లవాత్మకంగా మార్చగలిగాయి భారతీయ సమాజాన్ని శాంతియుత. ఇంకేముందు వర్ణ సిస్టమ్ తీసేస్తే, క్యాస్ట్ సిస్టమ్ ఖండిస్తే ఇంక గొడవలే లేవు. సో దీనివల్ల ఏంటి, విప్లవాత్మకంగా అంటే ఒక ఎక్స్ట్రాడినరీ చేంజెస్ వచ్చాయి. నెక్స్ట్ కుల వ్యవస్థ మీద, నెక్స్ట్ పాయింట్ అమ్మా, కుల వ్యవస్థ మీద వీళ్ళు చేసినటువంటి శక్తివంతమైన బోధనలు ఏవైతే ఉన్నాయో అవి సమాజంలో అట్టడుగు వర్గాల వారి అట్టడుగున ఉన్న లక్షలాది మంది ప్రజల హోదాను పెంచాయి. సమాజంలో అట్టడుగున ఉన్న లక్షలాది మంది ప్రజల హోదాను పెంచాయి. ఇంతేకాకుండా హిందూ మహమ్మదీయ సమైక్యతా భావం కూడా వచ్చిందమ్మా. హిందూ మహమ్మదీయ సమైక్యతా భావం, అక్కడ మనకేమో సూఫీ మూమెంట్, ఇక్కడేమో భక్తి మూమెంట్. హిందూ మహమ్మదీయ సమైక్యతా భావం అనేది కూడా వచ్చింది. సూఫీ ఉద్యమకారులు, భక్తి ఉద్యమకారులు ఒకరికొకరు హెల్ప్ చేసుకొని ముందుకు పోయారు. ఎందుకంటే ఇద్దరు మోటో ఒకటే, ఏంటి, హిందూ మతాన్ని సంస్కరించడం అనేది భక్తి ఉద్యమకారుల మోటో అయితే ఇస్లాంని సంస్కరించడం సూఫీ ఉద్యమకారులు. మరి సూఫీలు ఎవరు, భక్తులు ఎవరు? వీళ్ళిద్దరు కూడా మార్పు కోరుకునే ఆయా వర్గాలు. బ్రాహ్మణిజంలో మార్పు కోరుకునేవారు, ఇస్లాంలో మార్పుని కోరుకునేవారు. సో హిందూ మౌన్, ఇట్లా ఈ పాయింట్స్ అన్నీ రాయాలమ్మా. ఇట్లా ఇది మనకి భక్తి తాలూకా ఫీచర్స్ చెప్పి, తర్వాత భక్తి ఫీచర్స్ అంటే మనం ఏరాలి, ఇది ఏజ్ ఓల్డ్ వన్, ఇది శ్వేతస్వతారోపనిషత్తులు ఉంది. భక్తి సగుణ నిర్గుణగా ఉంది ఏమా. ఎస్. భక్తి అనేది ఇంతకుముందు, ఈ భక్తి ఉద్యమం స్టార్ట్కి ముందు నైనార్ సల్వార్స్ అని ఉండేవారమ్మా. అదొక పాయింట్ అక్కడ యాడ్ చేసుకోండి. నైనార్ సల్వార్స్ భక్తి ఉద్యమాన్ని రన్ చేశారు. అల్వార్స్ వైష్ణవులు ఎంతమంది, 12 మంది. అండ్ నైనార్స్ ఎవరు, శైవులు 63 మెంబర్స్. వీళ్ళు ముందు ఈ సౌత్ ఇండియాలో భక్తిని తీసుకొచ్చారు. మనకి శ్వేతశతాబ్దాల తర్వాత మళ్ళీ మనకి ఈ నైనార్లు అల్వార్లు భక్తిని తీసుకొచ్చారు. సో తర్వాత ఈ రామానుజాచార్య కాలంలో ఈ భక్తి ఉద్యమంగా మారింది. భక్తిలో సగుణ నిర్గుణ ఉంటుంది. ఎస్. మళ్ళీ ఇంకోటి ఏముంటాయమ్మా, క్యాస్ట్ నిజాన్ని, బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ఖండిస్తాయి. అట్లా ఇవి రాయాలి. ఫీచర్స్కి వచ్చేసరికి భక్తి సిద్ధాంతాన్ని ప్రబోధించిన వాళ్ళందరూ తమ లోకల్ లాంగ్వేజ్లో బోధించారు. మరాఠీలోనేమో నామ్దేవ్, బెంగాలీలో చైతన్య, ఇలా హిందీలో ఏమో కబీర్, ఇవన్నీ చెప్పారు. తర్వాత ఇవన్నీ భక్తి సూత్రాలు ఇవన్నీ చెప్పారు. ఎస్.